ఒక సినిమా టైటిల్ అర్థం పరమార్థం తెలియక రాద్ధాంతానికి దారితీసింది. ప్రాంతీయ భాష, పలుకుబడి, మాండలికంపై సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. భాష మూలాలు తెలియని వారు, పదం అంతరార్థం తెలియని వారు గందరగోళంలో పడ్డారు. టైటిల్ అర్థం కాక తికమక పడుతున్నారు. మాతృభాష పట్ల మమకారం ఉన్నవాళ్ళు, భాష పట్ల అవగాహన ఉన్నవారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఏమిటా సినిమా? ఆ టైటిల్ ఏంటి? ఎందుకు అర్థం కాలేదు? అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది? జీ తెలుగు న్యూస్ ఫోకస్. భాష భావ వ్యక్తీకరణ మాధ్యమం. మానవ పరిణామ క్రమంలో ప్రాంతాల వారీగా సందర్భోచితంగా భావాన్ని వ్యక్తీకరించేందుకు, ఆలోచనలను, అనుభవాలను పంచుకోవడానికి వాడే పద సంపద సమాహారమే భాష. ప్రాంతం ఏదైనా అక్కడి ప్రజల మధ్య సాగే మాండలిక ఆధారంగా పుట్టుకొచ్చిన మాటలు పదాల రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. మాటలకే పరిమితం కాదు, లిఖితపూర్వక అక్షరాలు, సంకేతాలు, సైగలతో భావాలను వ్యక్తీకరించే శక్తి సామర్థ్యాలు అందులో ఇమిడి ఉన్నాయి. భాషకు మూలం గ్రామీణ ప్రాంతాలే. ఎక్కడ పుడితే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా భావ వ్యక్తీకరణకు అమ్మ నేర్పిన మాటలే మాతృభాషగా నిలిచింది. భాషలు వేరైనా భావాలొక్కటే. దేశం ఏదైనా అమ్మ నేర్పిన భాషే బిడ్డకు మాతృభాషగా పరిగణిస్తారు. తెలుగు భాష చాలా గొప్పదని కవులు, రచయితలు ప్రపంచానికి చాటి చెప్పారు. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు. కాలక్రమంలో తెలుగు భాషకు తెగులొచ్చింది. అందుకే తెలుగు భాష మాట్లాడే వారిలో భేదాభిప్రాయాలతో నానా రభస చోటు చేసుకుందని అర్థమవుతోంది. మాతృభాష తెలుగే అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాండలికం ఉంటుంది. వాడుక భాషలో మాటలకు అర్థాలు మరొక ప్రాంతంలో ఉన్న వారికి తెలియవు. భాష మూలాలు తెలియని కొందరికి మాటల్లో అంతరార్థం తెలియదని ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది. ఇటీవల తెరకెక్కించిన ఇడుపు కాగితం తెలుగు సినిమాపై సోషల్ మీడియాలో రాద్ధాంతం జరుగుతోంది. గ్రామీణ భాషాభావానికి అర్థం తెలియని కొందరు హేళన భావంతో సోషల్ మీడియాలో పోస్టులు చేయడం చర్చనీయాంశమైంది. భాష పట్ల మక్కువ ఉన్నవారు, భాష అంతరార్థం తెలిసిన వారు, కవులు, రచయితలు భాష పట్ల అవగాహన లేని వారికి అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా ఇడుపు కాగితం సినిమాను సుకుమార్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సినిమా టైటిల్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాండలికం చుట్టూ సోషల్ మీడియాలో ప్రాంతీయ వివాదం చోటు చేసుకుంది. ఇడుపు కాగితం అన్న దానికి డబ్బింగ్ చెప్పాలా మరి ఆంధ్రాలో అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అవమానించడానికి తగిన వాతావరణ కల్పన జరుగుతున్నది. నిజానికి ఎన్ని సినిమాలు చూసినా మీ చరిత్రలు, మీ జీవితాలు, మీ పాటలు, మీ ప్రేమలు, మీ భాషలు, మీ పంటలు, మీ పొలాలు ఇవే చూసి కాలబెట్టినాం కదా 60 ఏళ్ళు. ఇప్పుడిప్పుడే మా వాళ్ళు కాస్త మా జీవితాల మీద కెమెరా సోకుతున్నది. ఇప్పుడిప్పుడే మా మాట కొంచెం వినిపిస్తున్నది. తెలంగాణ మాట భరించలేకపోతున్నారు. మేము డబ్బింగ్లు చెప్పిండ్రా మాకు మీరు 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 మా ఇప్పుడున్న హీరోలు ఎవ్వరు కూడా ఒక వ్యవహార తెలుగు మాట్లాడరు. వాళ్ళు పక్కా యాసలు మాట్లాడతారు. పక్కా యాసలు, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు. ఆ యాసలని మాట్లాడతారు. ఒక 2-3 హీరోలు అయితే మరి. సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన నెటిజన్ల మధ్య భాషాపరమైన చర్చలు, సంవాదాలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇడుపు కాగితం సినిమా టైటిల్ అంతరార్థం తెలియక వెకిలి మాటలతో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీశాయి. ఇడుపు అనే పదం వదిలించుకోవడం, దూరం చేసుకోవడం అనే అర్థాన్ని సూచిస్తున్నాయి. కాగితం అంటే కాగితం అనే అర్థాన్ని సూచిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా భార్యాభర్తలుగా ఉన్నవారు తరచూ గొడవ పడే కంటే విడిపోవడమే బెటర్ అని భావిస్తారు. ఇరు కుటుంబాల పెద్దలు సర్ది చెప్పినా భార్యాభర్తల మధ్య ఆత్మీయత, అనుబంధం కొరవైనప్పుడు కలిసి ఉండేందుకు ఇష్టపడరు. దీంతో ఇరువురి అభిప్రాయాలను తీసుకొని ఇరు కుటుంబాల పెద్దలు ఆ గ్రామంలో ఉన్నవారితో చర్చించి సముచిత నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నిర్ణయాన్ని, భార్యాభర్తల ఒప్పందాన్ని కాగితం మీద రాసుకుంటారు. ఇద్దరి ఒప్పందాన్ని పెద్దల సమక్షంలో జరిగిందనే విషయాన్ని పదిలపరుచుకోవడానికి సాక్ష్యాలతో కాగితంపై రాసుకుంటారు.
భార్యాభర్తలుగా విడిపోతున్నామని, ఒకరికొకరికి సంబంధం లేదని, ఇద్దరం భార్యాభర్తల బంధానికి దూరమైపోతున్నామని చేసుకునే ఒప్పందాన్ని ఇప్పుడు కాగితంగా పరిగణిస్తారు. కోర్టుల ద్వారా పరిష్కారమైతే విడాకులుగా పరిగణిస్తారు. పెద్దల సమక్షంలో పరిష్కారమైతే ఇడుపు కాగితం అని అర్థం. కోర్టుల చుట్టూ తిరిగి ఖర్చులు భరించలేని పేదవర్గాలు సులభంగా తక్షణ పరిష్కార మార్గంగా పెద్దల సమక్షంలో ఇడుపు కాగితంతో దూరమవుతారు. ఇది ఇడుపు కాగితం అంతరార్థం. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడు ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇడుపు కాగితం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. కాలగర్భంలో గ్రామీణ మాటలు పదాలు మరిచిపోకూడదని పాతకాలపు మాటలతో ఇడుపు కాగితం పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పదం పక్కా తెలంగాణ మాండలికం కావడంతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు నెటిజన్లకు దీని అర్థం కాలేదు. దీంతో ఇడుపు కాగితం సినిమా అర్థమయ్యే విధంగా సబ్ టైటిళ్లతో డబ్బింగ్ చేస్తారా అనే విధంగా వెటకారపు వ్యాఖ్యలతో కూడిన పోస్టులు తెలంగాణ ప్రాంత భాషా ప్రేమికులకు ఆవేదన కలిగించింది. భాష అర్థం కానప్పుడు తెలిసిన వారి వద్ద భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని, సోషల్ మీడియా వేదికగా హేళన చేయవద్దని శుతిమెత్తగా సూచించారు. ఈ ఇడుపుల కాగితం అనే సినిమా కాంట్రవర్సీ దాన్ని ఒక నేషనల్ ఇష్యూ కింద చేస్తున్నారండి. సరే, సినిమా వాడిగా ఒక సినిమాకి అటెన్షన్ వస్తున్నప్పుడు సంతోషపడతాను, కానీ మన తెలుగు భాషలో ఒక మాండలికాన్ని ఎవడో ఒకడు నెటిజన్ కోట్ల మందిలో ఒకళ్ళు ఇద్దరు ఏదో కమెంట్స్ చేశారని దీన్ని ఎంత ఇష్యూ చేసి ఒక గొప్ప మాండలికాన్ని అవమానం చేయడం అనేది తెలుగువాడుగా మనమందరం సిగ్గుతో తల ఉంచుకోవాలండి. ప్రతి మాండలికం తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర ఏ మాండలికమైనా కూడా ప్రతి మాండలికానికి ఎన్నో పోరాటాలు జరిగిందండి, ఎంతో ఇన్వెన్షన్స్ జరిగినాయండి. ఇవాళ గర్వకారణంగా మనమందరం తెలుగువాడని చెప్పుకుంటాం, తర్వాత భారతీయుడని చెప్పుకుంటాం. ఇవాళ కేవలం ఒక సినిమాని తీసుకొని మనం మాట్లాడడం అనేది చాలా బ్యాడ్ అండి. అది రోజులు మారాయి, కాలం మారింది. ఆధునిక ప్రపంచం వింత పోకడలకు పోతోంది. తెలంగాణలో కుటుంబ బంధాలపై గ్రామీణ నేపథ్యంలో తీసిన బలగం సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకే ఒక పాట ద్వారా కుటుంబ బంధాలను ప్రశ్నించిన తీరు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కనెక్ట్ అయ్యారు. భాషాభావంతో పాటలో అంతరార్థం మనుషుల మధ్య బంధాలను గుర్తు చేసింది, బాధ్యతను పెంచింది, మమకార మాధుర్యాన్ని పంచింది, కుటుంబాన్ని ఏకం చేసింది. పాటతో సాగిన సన్నివేశాలు మనుషుల్లో మనసుల్ని కట్టిపడేశాయి. ఇది భాషలో అంతరార్థం. ఎవరికైతే అర్థమవుతుందో వారికి బోధపడుతుంది. బలగం అనే పదంలో అర్థాలను పరిశీలిస్తే కుటుంబ బంధం, బంధుత్వం, సేన, సైన్యం, పటాలం, గుంపు, దళం అర్థాన్నిస్తాయి. గ్రామీణ నేపథ్యంలో సాగిన సినిమా సన్నివేశాలు బలగం పేరుతో తీసిన సినిమా బాక్స్ ఆఫీసుల్ని బద్దలు కొట్టింది. కుటుంబ సమేతంగా సినిమా చూసిన వారికి కన్నీళ్లు తెప్పించాయి. భాషా భావంతో జనాన్ని కనెక్ట్ చేసింది. అది భాషకున్న భావం. భాష గొప్పతనాన్ని గుర్తించి అందులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలే గాని ఎవరూ కించపరిచే విధంగా వ్యవహరించి అనవసరపు రాద్ధాంతం చేసుకోవద్దని సామాజికవేత్తలు సూచించారు. ప్రాంతాలు వేరైనా భాషాభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే జ్ఞానబోధతో విజ్ఞానం వస్తుందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.